మూగ జీవాలకు గొంతు తడుపుతున్న స్పందించే హృదయాలు మండుతున్న ఎండలతో మెడువారిన నల్లమల్ల అటవీ ప్రాంతం పెడసు కట్టుకుపోతున్న గొంతుగా దోసడి మంచినీళ్లు కావాలని అడగలేని వన్యప్రాణుల దైన్యం ఎందరో హృదయాలను స్పందింపజేసింది. ముఖ్య పుస్తక మిత్రులు ఇతర స్నేహితుల ఆర్థిక సహకారం రూపాయి చందాలను సమకూర్చుకుని మూగ జీవుల దాహత్తుని తీర్చేందుకు గిద్దలూరు పరిధిలో విస్తరించి ఉన్న నల్లమల్ల అటవీ ప్రాంతంలో గిద్దలూరు నంద్యాల ఘాట్ రోడ్ నందు రోడ్డుకు ఒకవైపు పశుపక్షాదులకు వన్యప్రాణులు నీరు తాగేందుకు అనువైన ప్రదేశాలలో ప్రత్యేకంగా నీటి తొట్టెలను తయారు చేయించింది. అలా తయారు చేసిన 25 తొట్టెలందు గిద్దలూరు అటవీ శాఖ సహకారంతో ట్యాంకర్ ద్వారా నీటిని నింపి అవి ఖాళీ అయినప్పుడు మరలా నింపేలా ట్రస్ట్ వారు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పులి శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇది ఓ వినూత్న కార్యక్రమాన్ని తాము ఊహించిన దానికంటే ఎక్కువ మంది మిత్రులు స్పందించి ఆర్థిక సహకారం అందజేయడంతో కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగిందని తెలిపారు. వారి శాఖలో పనిచేస్తున్న వారిని వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు చైతన్యపరిచి ఆర్థిక సాయం అందేలా చొరవ చూపారని తెలిపారు. మున్నూరు శ్రీనివాస్, ఎగటిల రంగకుమార్ తదితరుల స్నేహితులతో ప్రోత్సాహం ఇచ్చిన దానికంటే ఎక్కువ ఆర్థిక సహకారం అందడం వలన మిగులు నిధులతో వచ్చే నెలలో మరో సేవా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ దాఖలో సీనియర్ ఉద్యోగి సిరిగిరి శ్రీనివాసరావు, ట్రస్ట్ సభ్యులు తన్నీరు బాలరంగారావు తదితరులు పాల్గొన్నారు. ఒక సైడ్ కడితే మనం ఫోటో పేపర్ పర్పస్కి వస్తుంది. బాబు నీళ్ళు మాట్లాడే వీడియోలో వస్తే నీకు ఎక్కడ